హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. సాఫ్ట్వేర్లో ముఖ్యంగా ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ చేసే వాళ్ళలో ఇది ఉంటుంది. వెన్ ఎవ్రీథింగ్ ఇస్ వర్కింగ్ ఫైన్ యూ షుడ్ నాట్ డిస్టర్బ్ ఇట్ అన్నట్టు. ఏదన్నా బాగా పనిచేస్తున్నప్పుడు దాన్ని ఏమాత్రం కదిలించకూడదు అనేది వాళ్ళకు గోల్డెన్ రూల్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనం అమెరికా అండ్ ఇరాన్ మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ చూస్తున్నామో దీనికి ఆల్రెడీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఆయన ఉన్నప్పుడు దీనికి ఒక అడ్డుకట్ట వేశారు. అదే JCPO అగ్రిమెంట్. అసలు ఇరాన్ హెరిటేజ్ని వాళ్ళ రూట్స్ గురించి తెలుసుకుంటే ఇలాంటి కంట్రీ ఒక అగ్రిమెంట్కి కట్టుబడి వాళ్ళు చెప్పినవి విందా, అది కూడా 3 సంవత్సరాలు ఏ ప్రాబ్లం లేకుండా చెప్పిన మాట విందా, ఇంత బుద్ధిమంతులుగా విన్న ఈ కంట్రీ అయినా ఇప్పుడు మళ్ళీ ఇంత అగ్రెసివ్గా వార్ చేస్తుందా అని మనం షాక్ అయిపోతాం. తాజాగా ఇప్పుడు మళ్ళీ అదే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే చరిత్రలో నిలిచిపోవాలనే తాపత్రయంతో ఆరాటంతో చరిత్రహీనుడిగా మిగిలిపోతాడేమో ట్రంప్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దానికి ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ ఈ యుద్ధ వాతావరణమే సాక్ష్యం. దీని గురించి మరి ఇంకా క్లియర్గా మనతో చెప్పడానికి, దీని గురించి మనకి ఇంకొక క్లియర్ పిక్చర్ని మనకి ఇవ్వడానికి మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచ్తల్ గారు ఉన్నారు. ఇరాన్ గురించి దానికి చాలా హ్యూజ్ హెరిటేజ్ అండ్ హ్యూజ్ హిస్టరీ ఉంది, కానీ దాని గురించి ఒక గ్లిమ్స్ అయితే మీకు తెలుస్తుంది. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది వాట్ ఈజ్ ఇరాన్. జస్ట్ లైక్ ఎనీ అదర్, అంటే నార్మలైజ్ చేసి చెప్పట్లేదు, జస్ట్ లైక్ ఎనీ అదర్ ఇస్లామిక్ కంట్రీగా కాదు, దానికి ఉన్న హెరిటేజ్ అంటే మీకు ఇవాళ తెలుస్తుంది. సార్ నమస్కారం, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. నమస్కారం. నైస్ సూట్. ఐ రేర్లీ సూట్ ఎప్పుడు వేసుకోను నేను, కానీ ఇవాళ ఏదో కోట్ అని మర్చిపోయాను ఇవాళ. సో ఇది ఒకటే మిగిలింది అనమాట కార్లో. అలాంగ్ విత్ నైస్ సూట్, నైస్ అప్డేట్ కూడా. ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి మన ఎరువుల నౌకల్ని పాస్ చేయడం అవుతుంది. అండ్ చాలా ఎక్కువ నౌకలు, ఇన్ఫాక్ట్ మనవే ఏ హ్యాజల్ లేకుండా మనవే వస్తున్నాయని చెప్పేసి వచ్చింది. గుడ్ అప్డేట్ అనిపించింది. కొట్టుకు చావడం, ప్యానిక్ బయింగ్ అనేది ఉంటుంది. అండ్ రాబోయే రోజుల్లో చాలా అవసరం కూడా, ఎందుకంటే మాన్సూన్ హెస్ ఆల్రెడీ స్టార్టెడ్. కరెక్ట్. సో యా, నైస్ అప్డేట్ అబౌట్ దట్. అండ్ కొంచెం ఇరాన్ వైపు వెళ్దాం సార్. ఇరాన్ ఫ్యూనరల్ రైట్స్ వైపు వెళ్దాము. ఐ వాజ్ టాకింగ్ టు అనదర్ పొలిటికల్ అనలిస్ట్ పవన్ గారితో కూడా మాట్లాడుతుంది. సో ఆ రోజు సిచ్యువేషన్ పోకిరి సినిమాలో మహేష్ బాబులా ఉంటుందేమో, కొడుకులు వస్తుంటారు, సో వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఏంటి పరిస్థితి, సో అందరినీ ఒకేసారి మట్టి పెట్టే అవకాశం ఉన్నా కానీ మట్టి పెడతారా లేదా, లైక్ యూనో ద హోల్ నేషనల్ మీడియా అండ్ ఇంటర్నేషనల్ మీడియా విల్ బి వెయిటింగ్ టు వాచ్ దిస్ సీన్ కదా, ఎలా ఉండబోతుందని. ఫైనల్ ఇట్ హ్యాపెండ్. సో 1979 ఐ గెస్ ఏదైతే ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిందో, లైక్ అప్పుడున్న ఆ రాచరికాన్ని వ్యతిరేకించిన తర్వాత వాళ్ళదంటూ ఒక కొత్త ఏదైతే పాలన ఉందో అది స్థాపించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ వారసత్వ రాజకీయాలు లాగానే ఉంటుంది కదా సార్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు అందరికీ ఉన్న పెద్ద క్వశ్చన్, వాళ్ళ తండ్రి అడుగుజాడల్లోనే తను తీసుకుంటాడా లేదా అని చెప్పేసి. సో ఏం జరగబోతుంది సార్ అక్కడ? యాక్చువల్లీ అలీ ఖమేనీ బతుకున్నప్పుడు ఆయన ఒక ఫత్వా ఇష్యూ చేసిండు. నా తర్వాత మా ఫ్యామిలీ నుంచి ఎవరు ఈ సుప్రీం లీడర్ కాకూడదని చెప్పేసి. కానీ అది వీళ్ళు పాటించలేదు. ఇరాన్లో ఒక పవర్ స్ట్రక్చర్ ఉంది ఒకటి, మనం అర్థం చేసుకోవాలి. అఫ్కోర్స్ మన హిస్టరీకి వెళ్తే వీ కెన్ గో బ్యాక్ టు 18th century. ఓకే, 18th century నుంచి ఇరాన్, దానికన్నా ముందు 16 to 18 ఇరాన్ హిస్టరీ చాలా రిచ్ హిస్టరీ. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద ఫ్యూ కంట్రీస్, కొన్ని దేశాల్లోనే ఏం చెప్తారు, ఈ కాలనైజేషన్ జరగలేదు. బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, వీళ్ళెవ్వరు వచ్చి పరిపాలించలేదు. ఇరాన్ ఒకటి, అస్బేనియా విచ్ ఇస్ నౌ ఈజిప్ట్, అండ్ సియామ్ థాయిలాండ్, అటువైపు మీరు వెళ్తే ఐ థింక్ 5 or 6 జపాన్, ఇట్లాంటి దేశాలని ఎవరు పరిపాలించలేదు. అన్లైక్ అస్, మనని బ్రిటిష్ వాళ్ళు, దానికన్నా ముందు ముఘల్స్, బ్రిటిష్, ఫ్రెంచ్, డచ్ వీళ్ళందరూ ఉన్నారు మన దగ్గర. ఇప్పుడున్న మన హిస్టరీ చూస్తే, ఇరాన్ హిస్టరీ చూస్తే, ఇది మనం 18th century వైపు వెళ్తే ఖజార్ డైనాసిటీ అని ఒక డైనాసిటీ ఉండే అక్కడ. ఖజార్ అది ఎగ్జాక్ట్ స్పెల్లింగ్ యూ విల్ గెట్ ఇట్ ఆన్ ద నెట్, అండ్ కానీ దిస్ ప్రొనౌన్స్డ్ ఎస్ ఖజార్ డైనాసిటీ. వాళ్ళు ఆల్మోస్ట్ 18th century నుంచి పరిపాలించి మొదలుపెట్టారు. దానికన్నా ముందు కూడా 16 to 18 century దర్ వాజ్ అ పీరియడ్ ఆఫ్ డిస్టర్బెన్స్ కొంచెం. కానీ వీళ్ళున్న దానికన్నా ముందు ఉన్న రూలర్స్ కూడా ఈ ఆటోమన్ ఎంపైర్ని ఆపగలరు. అంటే లేకుంటే ఆటోమన్ ఎంపైర్ వాజ్ రన్నింగ్ రైట్. ఇప్పుడు టర్కీ అని చెప్పొచ్చు మనం, అటువైపు నుంచి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనకు కూడా ఆటోమన్ ఎంపైర్ ఆపే దాంట్లో ఒక రోల్ ఉంది భారతదేశానికి. మీరు అడగొచ్చు ఎట్లా అని. సెకండ్ వరల్డ్ వార్లో మనం, దర్ అన్ ఇజ్రాయలీ టౌన్ కాల్డ్ హైఫా, ఇప్పుడు కూడా ఉంది. అది వెరీ ఇంపార్టెంట్ టౌన్, పోర్ట్ టౌన్, ఇజ్రాయలీ. ఇట్స్ హైఫా పోర్ట్, అది చాలా మేజర్ పోర్ట్. ఇప్పుడు ఆ పోర్ట్లో ఆటోమన్స్ వచ్చి కాన్కర్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళని ఆపింది ఇండియన్ రెజిమెంట్. ఇప్పుడు బ్రిటిష్ ఆర్మీలోనే ఇండియన్ సిక్ రెజిమెంట్, అండ్ హైదరాబాద్ నుంచి ఉన్న లాన్సర్స్ కూడా ఉన్నారు దాంతోపాటు. సో వాళ్ళని అప్పుడు మీరు ఇజ్రాయలీ టెక్స్ట్ బుక్స్లో చూస్తే ఇది పేర్లు ఉంటాయి. మన దగ్గర రెఫరెన్స్ ఏమి ఉండదు, కానీ ఇజ్రాయెల్ టెక్స్ట్ బుక్స్లో వాళ్ళు దీన్ని అప్రిషియేట్ చేస్తారు. ఈ హైఫా అని టౌన్ని కాపాడుకున్నది ఇండియన్స్ అని చెప్పేసి.
ఢిల్లీలో మీరు తీన్మూర్తి చౌక్ అని వినుంటారు. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ అ తీన్మూర్తి చౌక్, ఇట్ ఈస్ బేసిక్లీ ఒక హైఫా చౌక్. అంటే మోదీ గారు వచ్చిన తర్వాత 2014లో దాని పేరు మార్చారు, హైఫా చౌక్ అని చేశారు దాన్ని. ఓకే, ఇదొక మార్పు ఉందన్నమాట మేజర్గా. మన 18th సెంచరీకి వస్తే మహేష్, ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఈ ఖజార్ అని చెప్పి డైనస్టీ వాళ్ళు షియా ఇస్లాంలో ఒక పార్ట్ వాళ్ళు. ఓకే, 12 షియాస్ ఇస్లాం అంటే వాళ్ళు 12 మంది ఆఫ్టర్ ప్రాఫెట్ మొహమ్మద్ వాళ్ళ లీడర్స్ ఉన్నారని చెప్పి వాళ్ళు దే హ్యావ్ ఎ ఫీలింగ్, దే హ్యావ్ ఎ బిలీఫ్ ఇన్ దట్ సిస్టమ్ అన్నమాట షియాస్లో. సో దాని తర్వాతనే వీళ్ళు ద లాస్ట్ పర్సన్ విల్ కమ్ బ్యాక్ యాజ్ మన క్రైస్ట్ లాగానే లాస్ట్ డే ఆఫ్ రెకనింగ్లో తిరిగి వచ్చి ఇస్లాంని కాపాడుతారు. ఇట్స్ బిగ్ హిస్టరీ, ఇట్స్ వెరీ ఏం చెప్తారు, అది స్టోరీ వింటే మీకు కూడా చాలా ఫ్యాసినేటింగ్ స్టోరీ టు వాట్ ఇస్ షియా యాక్చువల్లీ, వాట్ ఆర్ సున్నీస్ అనేది అక్కడే మీకు కాన్ఫ్లిక్ట్ అనేది అక్కడ నుంచి తెలిసిపోతుంది అనమాట. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం చూసుకుంటూ వస్తే మహేష్, వీళ్ళు పరిపాలించింది 1925 దాకా. 1925లో ఒక కూ జరిగింది ఇరాన్లో. రేజా పెహల్వి డైనస్టీ అని చెప్పి ఒక డైనస్టీ వచ్చింది. అది మన తర్వాత షా ఆఫ్ ఇరాన్ అని వింటాం మనం. రేజా పెహల్వి వచ్చిన తర్వాత వీళ్ళు రేజా పెహల్విని ఆయనకి రాజాగా వచ్చారు. దాని తర్వాత ఒక 1940sలో ఒక కూ జరిగింది అక్కడ. మళ్ళీ ఈ బ్రిటిష్ అండ్ రష్యన్స్ వచ్చి వీళ్ళ మీద దాడి చేసి ఆక్యుపై చేసుకుని, ఎందుకంటే వీళ్ళ భయం ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్లో వీళ్ళు రేజా పెహల్వి వాళ్ళు జర్మనీతో కలిసి రష్యా మీదనో మిగతా అలైడ్ ఫోర్సెస్ మీద దాడి చేస్తారని డౌట్ ఉండే వాళ్ళకి. ఓకే, ఇట్స్ ఫ్యాసినేటింగ్ స్టోరీ అగైన్. ఎందుకంటే మన హిస్టరీ ఆఫ్ ఇరాన్ అక్కడి నుంచి మొదలవుతుంది టెక్నిక్. దానికన్నా ముందు దానికోసం ఇప్పుడు కూడా ఇరానియన్ లీడర్స్ ఎప్పుడప్పుడు ట్రంప్ దగ్గర చెప్తుంటారు, మీ హిస్టరీ 250 సంవత్సరాలు ఇప్పుడే మీరు సెలబ్రేట్ చేసుకున్నారు నిన్న, మాది ఇట్ గోస్ బ్యాక్ టు 5000 to 6000 years. అఫ్ కోర్స్ దే వర్ నాట్ ముస్లిమ్స్. అప్పుడు ఒట్టమన్ ఎంపైర్ టైం నుంచి ముస్లిమ్స్ రావడం మొదలుపెట్టారు. దాని తర్వాత షియాస్ మనం చెప్పాను చూడండి, ఇప్పుడు 12 షియాస్ దాంట్లో వస్తుంది అనమాట. సో ఇట్లాంటి దానికి మనం చూసుకుంటే వస్తే ఇరానియన్ హిస్టరీలో మార్పు. రేజా పెహల్వి వచ్చారు, 40sలో డిపోజ్ అయ్యారు. దాని తర్వాత మళ్ళీ ఆయన తీసుకొచ్చి దే వాజ్ అ జెంటిల్మెన్ కాల్డ్ మొసద్దెఫ్, ఫస్ట్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్. వాజ్ ఇట్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఐ ఫర్గెట్, బట్ ఎలక్టెడ్. డెమోక్రసీ ఉండే ఇరాన్లో, ప్రాపర్ డెమోక్రసీ ఉండేది. కానీ ఆయన కూడా పాపం ఆయన ఒక చాలా మంచి మనిషి ఉండే. ఈ బ్రిటిష్ వాళ్ళు ఆ టైంలో ఇరాన్ ఇప్పుడున్న స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ అక్కడి నుంచి అంతా దే స్టార్టెడ్ డిగ్గింగ్, ఆయిల్ దొరకడం మొదలుపెట్టింది వాళ్ళకి ఇరాన్లో. సో వాళ్ళకు ఒక మొనోపలి ఉండే ఆ టైంలో. ఇరాన్ దగ్గర టెక్నాలజీ లేదు. సో వాళ్ళ దగ్గర బీపీ ఆ టైంలో పాత కంపెనీస్ చాలా ఉండే, ఆయిల్ కంపెనీస్. వీళ్ళు ఆయిల్ తీసుకోవడం మొదలుపెట్టారు ఇరాన్ నుంచి. సో ఆయన అడిగారంట, ఇదేంటి మాకేం లేదా, మా దేశానికి తీసుకెళ్తే మాకైనా రాయల్టీ అని ఇవ్వాలి కదంటే ఆయన్ని డిపోజ్ చేస్తారు బ్రిటిష్. అమెరికన్స్ అండ్ బ్రిటిష్ కలిసి ఆయన్ని కొట్టి మళ్ళీ ఇదే రేజా పెహల్వి కొడుకు ఉన్నాడు, లేటర్ బికేమ్ ద షా ఆఫ్ ఇరాన్, ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇట్ టుక్ ఎ డికేడ్, ఇట్ టుక్ ఎ జనరేషన్. ఎగ్జాక్ట్లీ. అండ్ 1979లో ద సేమ్ షా ఆఫ్ ఇరాన్ వాజ్ డిపోజ్డ్, రేజా పెహల్వి టూ. అది మనకు తెలుసు ఆ స్టోరీ. ఇట్ స్టార్టెడ్ విత్ సంబడి కాల్డ్ అయతోలా ఖొమేనీ. ఈ అయతోలా ఖొమేనీ అండ్ అలీ ఖమెనీ చిన్నప్పటి నుంచి దే వర్ ఫ్రెండ్స్. ఖొమేనీ అండ్ ఖమెనీ, యా, అండ్ నాట్ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట, కానీ దే రిలీజియస్ సెమినార్లో కలిసారు వీళ్ళు. ఇన్ఫ్యాక్ట్ 1981లో ఖమెనీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్. అలీ ఖమెనీ, అయతోలా ఖొమేనీ సుప్రీం లీడర్ ఉన్నప్పుడు. వీళ్ళ దాంట్లో ఈ సుప్రీం లీడర్ అనే పోస్ట్ సెలెక్ట్ చేసేది కూడా చాలా కాంప్లికేటెడ్ అటెంప్ట్ ఒకటి. దే హ్యావ్ అ రిలీజియస్ కౌన్సిల్. మనం మొన్న కూడా చూసాం, టు సెలెక్ట్ మన ముస్తఫా ఖమెనీ. వీళ్ళు ఒక రిలీజియస్ సుప్రీం కౌన్సిల్ అని ఒక కౌన్సిల్ ఉంది, వాళ్ళు సెలెక్ట్ చేస్తారు సుప్రీం లీడర్ని. కానీ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, అఫ్కోర్స్ అయతోలా ఖొమేనీ 79లో వచ్చారు. ఆయన్ని దానికన్నా ముందు ఇంకో హిస్టరీ ఉంది ఆయనది. ఆయన షా ఆఫ్ ఇరాన్ వ్యతిరేకంగా చాలా మటుకు ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేయడము, స్పీచెస్ చేయడము, మాస్క్లో సర్మన్స్ చేయడం మొదలుపెడితే షా ఆఫ్ ఇరాన్ ఏం చేస్తారు, ఆయన తీసుకొని నజాఫ్ పంపించేశారు. పక్కన ఇరాక్లో నజాఫ్ అని ఉంది, ఇట్స్ వెరీ హోలీ ప్లేస్ ఫర్ ద షియా ముస్లిమ్స్. నజాఫ్ అక్కడ పంపించారు. అక్కడ వీళ్ళు అనుకున్నారు అక్కడ వెళ్ళి హీ విల్ బికమ్ క్వైట్ రిలీజియస్ టీచింగ్స్లో వెళ్ళిపోతాడు అనుకుంటే, అక్కడ కూడా ఆయన మొదలుపెట్టిండు మళ్ళీ. నేచర్ అలాగే ఉండేసరికి వేరెవర్ హీ వెంట్. అప్పుడు సద్దాం హుస్సేన్ వాజ్ ద రూలర్ ఆఫ్ ఇరాక్. ఆయన చూసి ఆయనకు భయం వేస్తుంది, ఎందుకంటే దే ఆర్ నాట్ షియాస్, వాళ్ళు మైనారిటీ. షియాస్ ఇప్పుడు కూడా ఇరాక్లో షియాస్ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ దిస్ బాడీ ఆఫ్ అలీ ఖమెనీ ఇప్పుడు నజాఫ్ తీసుకెళ్తారు.
నజాఫ్ నుంచి కర్బలా తీసుకెళ్తారు. కర్బలా ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హోలియస్ట్ ప్లేసెస్ ఫర్ ఇస్లాం. అక్కడి నుంచి మన మషాద్ తీసుకొస్తారు, ఆయన బర్త్ ప్లేస్. అక్కడ మన ఏం చెప్తారు, ఐ మీన్ ఉర్దూలో చెప్పిన దఫ్నా దియా జాయేగా, దట్ ఈస్ ఇట్ విల్ బీ కైండ్ ఆఫ్ లేట్ టు రెస్ట్. ఈ స్టోరీ ఒకటి ఉంది. సో 81 ఇట్ సెల్ఫ్ అలీ ఖమెనీ వాజ్ వెరీ పవర్ఫుల్. అండ్ వాళ్ళ హిస్టరీ, ఇంకోటి హిస్టరీ ఉంది అలీ ఖమెనీ ఫ్యామిలీది. వాళ్ళు ఒరిజినల్లీ అజర్బైజాన్ నుంచి, విచ్ ఇస్ నార్దర్న్ ఇరాన్, అజర్బైజాన్. ఇప్పుడు కూడా ఉంది, అజర్బైజాన్ ఇస్ దేర్ ఈవెన్ నౌ. ఇనిషియలీ ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ సోవియట్ రిపబ్లిక్స్ ఉండే, తర్వాత అది రష్యా, సోవియట్ యూనియన్ స్ప్లిట్ అయినప్పుడు అజర్బైజాన్, తుర్క్మెనిస్తాన్, చాలా ఆర్మీనియా, చాలా కంట్రీ సపరేట్ అయిపోయింది, అట్లా యూక్రెయిన్ మొత్తం. సో దాంట్లో అజర్బైజాన్లో వాళ్ళ ఫాదర్ ఒక రిలీజియస్ క్లరిక్ ఉండే. అండ్ దే ఆర్ ఫ్రమ్ వాట్ ఈస్ కాల్డ్ అజేరీ, ఒక మైనారిటీ. ఇరాన్లో ఒక మైనారిటీ కమ్యూనిటీ ఉంది, కానీ మెజారిటీ. దే ఆర్ బిగ్ పాపులేషన్, బట్ నాట్ పాపులేషన్ వైజ్ మెజారిటీ, పాపులేషన్ వైజ్ మైనారిటీ, మైనారిటీ, బట్ ఇన్ఫ్లుయెన్స్ వైజ్ చాలా మట్టుకు ఉంది. అండ్ దెన్ పర్షియన్స్ ఆర్ ఎనీవే మెజారిటీ ఇరాన్లో. ఈ స్టోరీ ఇక్కడ ఉందన్నమాట. సో ఈ వీళ్ళ ఫాదర్, అలీ ఖమెనీ వాళ్ళ ఫాదర్ కేమ్ ఫ్రమ్ అజర్బైజాన్. ఆయన వచ్చి తర్వాత నజాఫ్లో ఉన్నప్పుడు, ఈ వెంట్ టు నజాఫ్ ఆఫ్టర్ దట్ రిలీజియస్ టీచింగ్కి. అక్కడ హీ మెట్ హిస్ ఖమెనీస్ మదర్, సెకండ్ వైఫ్. ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి 8 మంది అబ్బాయిలు ఉన్నారు, 8 బాయ్స్. దాంట్లో ఒకరు అలీ ఖమెనీ. ఓకే. అండ్ హీ వాజ్ ఆల్సో లైక్ వాళ్ళ ఫాదర్ లాగానే రిలీజియస్ టీచింగ్స్లో ఉన్నారు. వాళ్ళ మదర్ ఏమో ఆయన హిస్టరీ అండ్ పర్షియన్ లిటరేచర్ అంతా నేర్పించారు. తర్వాత ఈ బికేమ్ సీనియర్ వెళ్తూ లాస్ట్లో ఖొమైనీ 1989లో అయోతోలా ఖొమైనీ చనిపోయినప్పుడు ఈయనని నెక్స్ట్ సుప్రీం లీడర్గా ఎన్నుకున్నారు. కానీ దీనికన్నా ముందు కూడా ఘటన జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇన్ 82 ఏం జరిగిందంటే, ఈయన ఒక మాస్క్లో, తెహరాన్లో ఒక మాస్క్లో సర్మన్ ఇస్తున్న టైప్లో ఎవరో ఆయన ముందు ఒక టేప్ రికార్డర్ తీసుకొచ్చి పెట్టారు. ఆ టైంలో టేప్ రికార్డర్ ఉండే కదా, ఆ టైంలో వీడియో లేవు, ఏం లేవు. కానీ ఒక వీడియో ఉంది ఆయనది, దట్ బ్లాస్ట్ హ్యాపెనింగ్. ఈ టేప్ రికార్డర్ 1 మినిట్లో ఆయన మాట్లాడుతూ 1 మినిట్ తర్వాత ఇట్ బ్లాస్ట్. ఓకే. హీ వాస్ బ్యాడ్లీ ఇంజర్డ్. అప్పుడే చనిపోతుండే ఆయన ఆల్మోస్ట్. when was this sir? 1982 I think it's 82 if I'm not mistaken. 81 లో ఎలెక్ట్ అయ్యాడు, 82 లో అయింది. Yeah, 82 he became the this assassination attempt happened on him అన్నమాట. ఓకే, నా నోట్స్ ప్రకారం అదే ఉంది. ఇట్స్ somewhere in 82 it happened. early 80s. Okay, let's consider early 80s. సో ఎర్లీ టైమ్ ఆఫ్ హిస్. దాని తర్వాత ఆయన బయటపడ్డాడు. బట్ ఈవెన్ దెన్ చనిపోయేదాకా ఆయనకు అది ఆ ఇంజరీస్ ఆయన బాడీ మీద ఉండే చాలా మటుకు. ఆయన కొంచెం హ్యాండిక్యాప్గా చేశారు ఆ ఇంజరీస్. అలీ ఖమెనీ హిస్టరీ అది అక్కడి నుంచి మొదలు. ఆల్మోస్ట్ 36 సంవత్సరాలు సుప్రీం లీడర్గా పరిపాలించారు. వెరస్ అయతోలా ఖమెనీ ఓన్లీ 10 years. ద ఒరిజినల్ ఫౌండర్ ఆఫ్ ఇరానియన్ రెవల్యూషన్ 10 సంవత్సరాలు పరిపాలించారు, కానీ ఈయన 36 సంవత్సరాలు పరిపాలించారు. అలీ ఖమెనీ గ్రేటెస్ట్ కేపబిలిటీ ఏంటంటే, ఆయన ఇరాన్ని ఒక థియోక్రటిక్ స్టేట్గా మార్చారు, అంటే రిలీజియస్ స్టేట్గా. దాంతోపాటు ఆయన కంట్రోల్ ఉంచుకున్నారు ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇరాన్, జ్యుడిషియరీ, రెవల్యూషనరీ గార్డ్స్, అక్కడున్న లోకల్ అడ్మినిస్ట్రేషన్, ఫారిన్ పాలసీ, అన్నిటి మీద ఆయన పట్టుండి. ఇన్ఫ్యాక్ట్ ఈయనకు ఇంకో హిస్టరీ ఉంది. ఈయన సుప్రీం లీడర్గా ఎన్నుకోవడమే పెద్ద కాంట్రవర్సీ ఉండే, జస్ట్ లైక్ హిస్ సన్. మైనారిటీ మెజారిటీ ఇష్యూ అది కాదు, ఈ సుప్రీం లీడర్ ఎన్నుకోవడం దాంట్లో ఈ సుప్రీం కౌన్సిల్ ఒక పెద్ద రోల్ ఉందని చెప్పాను చూడండి. వాళ్ళు డిసైడ్ చేస్తారు, వీళ్ళు 20-25 మంది ఉన్నారు వాళ్ళు. బట్ దే కెన్ సెలెక్ట్ ఓన్లీ సంబడీ హూ ఈజ్ అ అయోతోలా, గ్రాండ్ అయోతోలా. అంటే వీళ్ళ దాంట్లో రిలీజియస్ టీచింగ్స్ చాలా లెవెల్స్ ఉంటుంది. గ్రాండ్ అయోతోలా అంటే ఇది అల్టిమేట్ రిలీజియస్ టీచింగ్స్. ఈవెన్ వీళ్ళ ఫాదర్ అలీ ఖమెనీస్ ఫాదర్ వాజ్ అ బిగ్ క్లరిక్. ఆయన ఇన్ఫ్లుయెన్స్ నుంచి ఈయన కూడా దీనికి వెళ్ళిండు అనమాట, రిలీజియస్ టీచింగ్కి వెళ్ళిండు. ఆయనకి తమ్ముడికి పడుకోపోతుండే. వీళ్ళు 8 మంది ఉన్నారు కదా, దాంట్లో ఒక తమ్ముడు. వీళ్ళందరూ చాలా ఇన్ఫ్లుయెన్షియల్ మనుషులు, ఆల్ దిస్ 8 people. కానీ గొడవ జరిగింది వీళ్ళ నడిమిట్లో. ఒక ఐ థింక్ ఇట్ వాజ్ సమ్వేర్ ఇన్ వాళ్ళ మజ్లీస్లో ఒక గొడవ ఉండే, వాళ్ళ పార్లమెంట్లో. ఏదో వీళ్ళ పవర్ తగ్గించాలి సుప్రీం లీడర్కి పవర్ చాలా ఎక్కువైపోయింది. ఎవరు సుప్రీం లీడర్? సొంత అన్న. సో వీళ్ళ నడిమిట్లో ఒక డిఫరెన్స్ ఒపీనియన్ ఉండే అన్నమాట. సో దాని తర్వాత మనకు తెలిసింది గ్రాండ్ అయోతోలా కాదు. ఏం చేయాలి ఇప్పుడు? గ్రాండ్ అయోతోలా చేయాలంటే ఇన్ని పెట్టాలి. అండ్ హీ వాజ్ రైట్ హ్యాండ్ ఆఫ్ ఖొమైనీ ఆల్మోస్ట్. కానీ ఆయన లెవెల్కి చేరుకోలేదు. సేమ్ ప్రాబ్లమ్ హ్యాపెండ్ విత్ ముస్తఫా ఇస్ నాట్ ఈవెన్ అయోతోలా. గ్రాండ్ అయోతోలా పక్కన పెట్టండి,
అంటే ఆ లెర్నింగ్ ఇంకా రాలేదు ఆయన. దానికన్నా ముందు ఆయన ఇప్పుడు సుప్రీం లీడర్గా ఎన్నుకున్నారు. వీళ్ళేం చేశారు, ఈ సుప్రీం కౌన్సిల్ వీరు చట్టం మార్చేశారు ఆ టైంలో టు మేక్ అలీ ఖమేనీ సుప్రీం లీడర్గా. దాన్ని మార్చి ఈ గ్రాండ్ అయతోలా అక్కర్లేదు, సర్టన్ లెవెల్ ఆఫ్ కాంపిటెన్స్ ఉంటే చాలని చెప్పి ఎన్నుకున్నారు. సో దట్ ఈస్ వేర్ ఆయన ముందుకు వచ్చారు. ఇప్పుడు జరిగిన దానికి, ఇప్పుడు మన ఈ ఫ్యూనరల్ గురించి మాట్లాడుతున్నాం మనం, 5 రోజుల ఫ్యూనరల్. దాంట్లో తెహరాన్లో ఫస్ట్ డే అన్ని వరల్డ్ లీడర్స్ చాలామంది వచ్చి రెస్పెక్ట్ ప్లే చేస్తారు, ఎక్సెప్ట్ ఫర్ యూరోప్ అండ్ యూఎస్. చాలామంది బయట దేశం నుంచి వచ్చారు, కొంతమంది రాలేకపోయారు, యూఎస్ థ్రెటన్ చేశారంట, కొంతమందికి భయం ఉండే ఇజ్రాయేలీ వాళ్ళు బాంబు వేస్తారేమో అని. కానీ ట్రంప్ చెప్పారంట ఈ 11 రోజులు ఏముండదు, దే విల్ బి నథింగ్ దేర్, 5 days యాక్చువల్ సెరమనీ. సో క్వైట్గానే ఉందన్నమాట అన్ని. కానీ ఇప్పుడు ఈ బాడీ ఇక్కడి నుంచి ఆయన సతీమణి, వైఫ్, హిస్ డాటర్ అండ్ సన్, గ్రాండ్ డాటర్, వీళ్ళందరూ బాడీస్ ఉన్నాయి. దాన్ని నజాఫ్ తీసుకెళ్తారు ఫస్ట్. చెప్పాను చూడండి, ఇరాక్లో ఉంది అది, ఇట్ ఈస్ నాట్ ఇన్ ఇరాన్. సో చాలామంది అడగొచ్చు మళ్ళీ అది వీళ్ళు ఇరానియన్స్ అక్కడ ఎందుకు వెళ్తున్నారంటే, అక్కడ చాలా మటుకు ఇట్స్ బిగ్ షియా. నేను చెప్పాను చూడండి, నజాఫ్ అంటే షియా వాళ్ళ చాలా ఇంపార్టెంట్ ష్రైన్, అది ఇమామ్ మొహమ్మద్ అని కనెక్షన్ ఉంది ఒకటి. సో అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇట్ విల్ గో టు కర్బలా, విచ్ అగైన్ ఇస్ అ వెరీ బిగ్ హిస్టారికల్ హ్యాపెనింగ్ ఇన్ వాళ్ళ ఇస్లాం క్యాలెండర్లో, సెపరేట్ స్టోరీ అది ఒకటి. అక్కడి నుంచి మషాద్కి తీసుకెళ్తారు, వేర్ హిల్ బి బరీడ్, ఇస్ హోమ్ టౌన్, అక్కడే ఆయన పుట్టారు అనమాట. సో ఇది అలీ ఖమేనీ ఒక లైఫ్ హిస్టరీది ఒక కంప్లీషన్ అయిపోతుంది అక్కడే. కానీ ఇప్పుడు చాలా మటుకు క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఇరాన్ ఈ కొత్త లీడర్షిప్లో ఎట్లా బయటికి వస్తారు, ఎట్లా ముందుకు వస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. ఓకే, బికాస్ ఇట్ హ్యాపెండ్, అలీ ఖమేనీ వచ్చినప్పుడు కూడా చాలా మటుకు డౌట్స్ ఉండే, ఏంటి అలీ ఖమేనీ కేపబిలిటీ ఏముంది. దానికన్నా అయతోలా ఖమేనీ వచ్చినప్పుడు కూడా ప్రాబ్లం ఉండే, ఎందుకంటే మాకు గుర్తుంది అయతోలా ఖమేనీని సద్దాం హుసేన్ నజాఫ్ నుంచి ఫ్రాన్స్ పంపించారు. అక్కడ చాలా గొడవ చేస్తున్నాడు. ఫ్రాన్స్లో ఏం జరిగింది, వీళ్ళు అనుకున్నారు ఫ్రాన్స్ వెళ్తే క్వైట్ అయిపోతారు, అక్కడ ఏం చేయరనుకున్నారు షా ఆఫ్ ఇరాన్. కానీ సద్దాం హుసేన్ అక్కడ పంపించిన తర్వాత కూడా అక్కడ కూడా ఈయన ఫాలోవర్స్ని అట్రాక్ట్ చేయడం మొదలుపెట్టారు. యూరోప్ నుంచి ఇక్కడ నుంచి షియా ఫాలోవర్స్ చాలామంది రావడం పడితే ఫ్రెంచ్ గవర్నమెంట్ వరీ అయిపోయారు. గుడ్ ఒరేటర్ సార్, ఒరేటర్ అని చెప్తే దీస్ ఆర్ ఆల్ రిలీజియస్ లీడర్స్, టీచర్స్. వాళ్ళు ఒకసారి మస్జిద్లో మీరు ప్రేయర్స్ లీడ్ చేస్తే ఆటోమేటిక్లీ యూ బికమ్ లైక్ దాట్. మీకు ఆ క్వాలిఫికేషన్ రావాలని అంత కష్టపడాలి. మన దగ్గర వేద పాఠశాలలు పట్టుకుంటారు చూడండి, అన్లెస్ మీకు ఆ మంత్రాలు వచ్చేదాకా వాక్చాతుర్యం, వాగ్ధాటి అంటారు, అన్లెస్ యూ గెట్ ఇట్ బై హార్ట్. మీరు మంత్రాలు పుస్తకం నుంచి కాదు చదవడం, కొంతమంది మంత్రాలు చేస్తారు కానీ మోస్ట్ ట్రైన్డ్ ప్రీస్ట్ అది కాదు. చిన్నప్పటి నుంచి వాళ్ళు ట్రైనింగ్కి వచ్చిన తర్వాత వాళ్ళ ఒక ఎక్స్పీరియన్స్ లెవెల్, అదే సేమ్ థింగ్ ఇన్ ఇస్లాం ఆల్సో. ఓకే, ఇది పెద్ద అడ్వాంటేజ్ ఉండే వాళ్ళకి ఈ రిలీజియస్ ఫ్యామిలీస్కి. ఏంటంటే నాన్నగారు తెలుసు, గ్రాండ్ ఫాదర్ తెలుసు, నాన్నగారు నుంచి కొడుకు, ఇట్లనే ఈ వీళ్ళ ఫ్యామిలీలో కూడా ఉండే అన్నమాట. అండ్ ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఫ్రమ్ అ మైనారిటీ కమ్యూనిటీ విత్ ఇన్ ఇరాన్, ఈయన పై దగ్గర వచ్చారు, ఈ బికేమ్ ద ప్రెసిడెంట్ అండ్ లేటర్ ద సుప్రీం లీడర్. వాట్ ఎడ్యుకేషన్ కెన్ డూ టు సమ్వన్. అండ్ ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి మహేష్, ఇరానియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. రిలీజియస్ పక్కన పెట్టండి, వాళ్ళ దాంట్లో 98% to 99% లిటరసీ ఉంది వాళ్ళకి, మోర్ దెన్ కేరళ. అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ దే ఆర్ వెరీ గుడ్. దానికోసం ఈ డ్రోన్లు, మిసైళ్ళు తయారు చేయడంలో దే ఎక్స్పర్ట్స్. ఈవెన్ న్యూక్లియర్ టెక్నాలజీ, ప్రెసెంట్ యుద్ధ సినారియోనే కదా సార్ దానికి పెద్ద న్యూక్లియర్ టెక్నాలజీ. నాట్ ఈజీ టు న్యూక్లియర్ ఏక్యూ ఖాన్ నుంచి ఇనిషియల్ తెచ్చుకున్నారు పాకిస్తాన్ నుంచి, కానీ సెంట్రిఫ్యూజ్ తీసుకురావడం, దాన్ని తయారు చేయడం, ఇంకా ఒకసారి సెంట్రిఫ్యూజ్ తెచ్చుకున్న తర్వాత యూఎస్కి తెలిసిపోయింది వీళ్ళు సెంట్రిఫ్యూజ్ తెచ్చుకున్నారని, వాళ్ళు బ్యాన్ చేసి పడేశారు, ఎక్కడి దొరకదు మీకు. ఇనిషియలీ వాళ్ళు జర్మనీ నుంచి ఇక్కడి నుంచి తెచ్చుకున్నారు స్మగ్ల్ చేసి, కానీ తర్వాత పట్టుకున్నప్పుడు వీళ్ళు దే కెన్ నాట్ గెట్, వాళ్ళే తయారు చేశారు. యుఎస్ ఇంజనీరింగ్, దాట్ ఈస్ టిపికల్ ఇరానియన్ ఏం చెప్పారు, ఆంట్రప్రెనర్షిప్ అని చెప్పచ్చు. వాళ్ళు చాలా హైలీ స్కిల్డ్ అన్నమాట. ఇది వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్ ఉండే. ఈవెన్ షా ఆఫ్ ఇరాన్ టైంలో కూడా ఎడ్యుకేషన్ వాజ్ ద టాప్ ప్రయారిటీ. మీరు తెహ్రాన్ యూనివర్సిటీ, ఆ టైం తెహ్రాన్ యూనివర్సిటీలో ఉన్న అమ్మాయిల డ్రెస్సులు చూస్తే యూరోప్లో ఉన్నారా తెహ్రాన్లో ఉన్నారా అని, తర్వాత కదా ఈ బుర్కలు హిజాబ్లు అని వచ్చింది ఈ ఖమేనీ వచ్చిన తర్వాత. అక్కడ వద్దాం సార్, అక్కడికి కూడా వద్దాం ఇప్పుడు మనం. సో దిస్ ఇస్ వేర్ ద చేంజెస్ హ్యాపెండ్ అన్నమాట. సో చాలా మటుకు ఇరాన్లో ఇప్పుడున్న ఒక పెద్ద ప్రశ్న అందరు అడుగుతున్నది, ఇక్కడ ఈ యుద్ధం ఒకటి వచ్చింది ఆర్మీలో, ఈస్ నెక్స్ట్ ఏం కాబోతుంది. ముస్తఫా ఖమేనీ కనిపించట్లేదు, వాళ్ళ ఫాదర్ ఫ్యూనరల్కి రాలేదు, లేఖ ద్వారా పంపిస్తున్నట్టు, అసలు అది నిజమా కాదో కూడా తెలియదు. ఎందుకు అడగండి ఆ ప్రశ్న, యూ ఆస్క్ యువర్ సెల్ఫ్. ఎందుకు ఆయన లేఖలు పంపిస్తున్నాడు కానీ ఆయన కనిపించట్లేదు ఎందుకు అని అడగచ్చు.
ఎందుకంటే ఇరాన్లో దెర్ షుడ్ బి అన్ ఎలిమెంట్ ఆఫ్ కంటిన్యూటీ లేకుండా ఏమైపోయింది, ఇరాన్ టిపికల్ ఇప్పుడున్న ఇరాన్, దట్ ఈస్ ఆఫ్టర్ ఖమేనీ చనిపోయిన తర్వాత February 28 3 పోర్షన్స్లో డివైడ్ అయి ఉన్నారు. ఒకటి ముల్లాస్, రిలీజియస్ టీచర్స్, సెకండ్ IRGC, మూడోది పొలిటీషియన్స్. ఓకే, వీళ్ళ దాంట్లో కెరీర్ పొలిటీషియన్, మీరు వాళ్ళ ప్రెసిడెంట్ని తీసుకోండి, స్పీకర్ ఆఫ్ పార్లమెంట్ తీసుకోండి గాలిబాఫ్, ఈ ఫారెన్ మినిస్టర్ అరాచి, వీళ్ళందరూ కెరీర్ పొలిటీషియన్స్. KGF సినిమాలో ఉంది సార్ ఇది. సో మనం ఇరాన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏదో బ్యాక్వర్డ్ కంట్రీ ఆఫ్ఘనిస్తాన్ లాగా, లేకుంటే టిపికల్ ఇస్లామిక్ కంట్రీ పాకిస్తాన్ లాగా అనుకున్నారు. ఇట్ ఇస్ నాట్. వాళ్ళది గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ వాళ్ళ ఎడ్యుకేషన్, ఈవెన్ ద మెడికల్ ఎడ్యుకేషన్. మన దగ్గర కాశ్మీర్ నుంచి చాలామంది షియా స్టూడెంట్స్ అక్కడ వెళ్ళి చదువుకుంటారు ఇరాన్లో. మన గొడవ జరిగినప్పుడు స్టార్ట్ అయినప్పుడు February 20 చాలామంది తీసుకొచ్చాం మనం రిటర్న్ అక్కడి నుంచి. సో ఇరాన్ది ఒక అడ్వాంటేజ్ అది. సో ఇప్పుడు ఏం జరగబోతుంది ఆఫ్టర్ దిస్ ఫ్యూనరల్ ఈజ్ ఆల్ ఓవర్, వాట్ నెక్స్ట్, అదొక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ట్రంప్ మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు 2 రోజుల ముందే, నాకు తెలియదు ఈయన ఇంత పాపులర్, ఎంతోమంది మిలియన్స్ ఆర్ కమింగ్ టు సీ హిమ్ అని, కానీ ఐ థింక్ ఇట్స్ ఫేక్ అని చెప్పినాడు. అండ్ ఆయన ఒక స్టేట్మెంట్ చెప్పింది, ఈ లీడర్స్ అందరు అక్కడ ఉన్నారు, ఇరానియన్ లీడర్స్ అందరు, దాంట్లో ఒకరైతే ఫస్ట్ టైం కనిపిస్తున్నారు 4 నెలల తర్వాత, ఇది IRGC చీఫ్. ఆయన ఇప్పుడు దాకా కనిపించదు, ఎందుకంటే ఒకసారి కనిపిస్తే ఇజ్రాయెల్ తీసేస్తారు, ఆయన్ని ఫినిష్ చేసేస్తారు. అదే భయం ఈ ముస్తఫాకు కూడా ఉంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ చెప్పేశారు, ఆయన మీద క్రాస్ పెట్టాం మేము, ఏదో ఒక రోజు ఎక్కడ కనిపిస్తే మేము విల్ బ్లో హిమ్ అపార్ట్. వాంటెడ్ లిస్ట్లో ఉన్నాడు, మేము తీసేస్తాం, హిట్ లిస్ట్లో ఉన్నారు, మా హిట్ లిస్ట్లో. కానీ ఇప్పుడున్న దాంట్లో ముస్తఫా ఖమేనీ రోల్ ఏమి ఉండబోతుంది, ఎందుకంటే మీకు విజిబిలిటీ లేకుండే మీరు లీడర్షిప్ నడిపేయలేరు ఎక్కువ రోజులు. ప్రజలు అడుగుతారు ఎక్కడున్నారు, ఏదో ఒక ఫ్రైడే ప్రేయర్స్లోనో ఎక్కడో కనిపించాలి. కానీ ఐ బిలీవ్ ఆయనకి చాలా పెద్ద దెబ్బలు కింద అసాసిన్ మన బాంబింగ్లో కాల్చేతులు ఇరిగిపోయినా అంటారు కొంతమంది, కాల్చేతులు పోయినా అంటున్నారు కొంతమంది, తెలియదు, యూ డోంట్ నో వేర్ హీస్. ఓకే, ఈ పరిస్థితిలో ఇరాన్ ఫ్యూచర్ ఏంటి? ఆల్సో కమింగ్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ లైక్ వేర్ ఎంతోమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన ఫ్యామిలీ నుంచి వచ్చి యాబ్సెన్స్లో ఉండి, లైక్ యూనో షాడోస్లో ఉండి, నీడల్లో ఉండి అంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది, ముఖ్యంగా వార్ అనేది కంటిన్యూ చేయాల్సిన నేపథ్యంలో దాక్కునే చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే హీ నీడ్ అ ఫేస్, అది ఇంకెవరో ఒకరు అయ్యి ఉండాలి ఇప్పుడు మళ్ళీ. కరెక్ట్, నేను అదే చెప్పాను. ఎందుకంటే మీరు దీనికన్నా ముందు ఇరాన్ యుద్ధానికి వెళ్ళారు. ఓకే, దట్ ఈస్ ఖమేనీ టైంలో 8 సంవత్సరాలు ఇరాక్తో పోరాడారు వీళ్ళు. 8-year వార్ విత్ ఇరాక్, సద్దాం హుసేన్తో. చాలా మంది చనిపోయారు. ఇక్కడ ఐ థింక్ 1,00,000 మంది, అక్కడ 1,00,000 మంది చనిపోయారు. స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్లో బాంబింగ్ జరిగింది, సద్దాం హుసేన్ బాంబులు వేసాడు అక్కడ, దాన్ని జరిగింది. కానీ ఈ వార్లో వాళ్ళకి చాలా మటుకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే, దాంట్లో ముస్తఫా ఖమేనీ వాజ్ అ సోల్జర్ ఆ టైంలో. ఆయన కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఈవెన్ దో రిలీజియస్ టీచర్గా, రిలీజియస్ స్టూడెంట్గా ఆయన కూడా యుద్ధానికి దిగిండు. సో ఇరాన్ దగ్గర ఒక కేపబిలిటీ ఏంటంటే మహేష్, వీళ్ళు దే కెన్ ఫేస్ ఎనీ సెట్ బ్యాక్. వాళ్ళకి మీరు ఏమైనా చేసినా కానీ ఎట్లనో బతికి బయటపడతారు. సర్వైవల్ వాళ్ళది అన్నిటికంటే గ్రేటెస్ట్. ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ అండ్ US కలిసి బాంబ్ చేశారు. ఎంత 2100 అండ్ బాంబింగ్ సార్టీస్ జరిగింది, 5,000 బాంబులు వేశారు. కానీ ఇప్పుడు కూడా చూడండి, దే స్టిల్ స్టాండింగ్. సరే, వాళ్ళ నేవీ పోయింది, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ పోయింది, వాళ్ళ ఎకానమీ పోయింది, కానీ దే స్టిల్ దే ఆర్ వెరీ ప్రౌడ్ పీపుల్ ఇరానియన్స్. ఐ స్టిల్ వండర్, ఏం తింటున్నారు, ఏముంటున్నారా మీరు? తినడానికి లేదు అక్కడ, తినడానికి ఉంటే కదా. ఇప్పుడైతే కొంచెం తినడానికి వస్తుంది, కానీ దీనికన్నా ముందు లేకుండే. ఈ ఎంబార్గో లిఫ్ట్ చేసిన తర్వాత షిప్పులు రావడం మొదలుపెట్టింది ఇరాన్కి, లేకుంటే అది కూడా లేకుండే. వాళ్ళ దగ్గర గోధుమలు మన దగ్గర తీసుకున్నారు ఫస్ట్ 6 సంవత్సరాల ముందు, బిఫోర్ కోవిడ్. ఎందుకంటే వాళ్ళ మీద శాంక్షన్స్ ఉండే చాలా మటుకు. శాంక్షన్స్ ఎప్పుడు 79 నుంచి, బికాస్ అక్కడున్న US ఎంబసీలో ఈ రెవల్యూషన్ జరిగిన టైంలో US ఎంబసీలో ఉన్న వాళ్ళ స్టాఫ్ని వీళ్ళు హాస్టేజెస్గా ఉంచుకున్నారు 1 year, జిమ్మీ కార్టర్ టైంలో. అప్పటి నుంచి శాంక్షన్స్ ఉన్నాయి. తర్వాత యురేనియం మీద శాంక్షన్స్ వచ్చింది. ఇప్పుడు ఇదే మెయిన్ థింగ్. ఇప్పుడు ఈ ఒప్పందం చేశారా, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, which became misunderstanding. Yeah, now the question is how, what, where. మనం అనుకుంటాం ఇక్కడ ఇండియాలోకి వచ్చిన వాళ్ళేమో అక్కడ వేసుకొని కొట్టుకుని మనకేం పోయిందని. మూవ్మెంట్ స్టేట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేయగానే పెట్రోల్ ప్రైస్ పెరుగుతుంది ఇక్కడ. అప్పుడు ఏడుస్తారు మన వాళ్ళు, అరే పెట్రోల్ ప్రైస్ పెరిగిందా, మనం నువ్వు దాని గురించి ఆలోచించలేదు, మనకేం పోయింది, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, పిచ్చోళ్ళు అని చెప్తారు. మనం నో మ్యాన్ ఇస్ అన్ ఐలాండ్. మనం ఏ దేశమైనా కానీ ఎక్కడో ఒకటి జరిగితే మన మీద ఇంపాక్ట్ ఉంటుంది దాని మీద. ఓకే, బ్రెజిల్లో ఫ్రాస్ట్ వచ్చి కాఫీ పోతే మన మీద దాని కాఫీ ప్రైసెస్ ఇంపాక్ట్ ఉంటుంది, కాఫీ ప్రైస్ పెరుగుతుంది.
సో ఇట్ ఈస్ నాట్ దట్ డజన్ హ్యాపెన్. షుగర్ కూడా అంతే. ఎక్కడో షుగర్ ప్రొడక్షన్ తగ్గిందనుకోండి, మన దగ్గర ప్రైస్ పెరుగుతుంది. మనం అట్లా సప్లై చైన్ వీఆర్ ఆల్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. డెఫినెట్. ఇప్పుడు చూసాం మనం. ఇప్పుడు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.